ఎన్నీయలో మరి నువ్వు నేను ఎన్నీయలో నువ్వు నేను ఎన్నీయలో మరి కలిసే పోదాం ఎన్నీయలో కలిసే పోదాం ఎన్నీయలో మరి నడిచే పోదాం ఎన్నీయలో జండర జండనీయలో ఎర్రనిది జండనీయలో పేదల పాలీటనీయలో మరి పెన్నిది జండనీయలో ఎర్ర జండనీయలో ఎర్రనిది జండనీయలో ఎర్రనిది జండనీయలో ఎర్రనిది జండనీయలో కామ్రేడ్స్, నవ సమాజ నిర్మాణం కోసం, సమ సమాజ స్థాపన కోసం కన్నవారిని ఉన్నవారిని వదిలి ఆయుధాలు ధరించి ఈ అడవికి వచ్చాం. మన విప్లవాన్ని సాగించాలని, మన ఆశయాలను కొనసాగించాలని విప్లవానికి సాంకేతికంగా రక్త తిలకం దిద్దాం. అందుకే మన ఆశయాలకు అనుగుణంగా ఈ మండుతున్న అగ్ని మీద తుది శ్వాస ఆగిపోయే వరకు పోరాటమే ప్రాణంగా జీవిస్తాం. పోరాటమే త్యాగంగా జీవిస్తాం. మా ఈ పోరాటంలో తల్లి లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఆత్మీయతలు లేవు, అనుబంధాలు లేవు, ఆత్మీయత లేదు, అనుబంధాలు లేవు. విజయమే మన లక్ష్యం, విజయమే మన లక్ష్యం, విప్లవమే మన జన్మం, విప్లవే మన జన్మం. విప్లవం విప్లవం వర్ధిల్లాలి. విప్లవం సిరిపురం పంచదార ఫ్యాక్టరీ యజమాని కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ జీతాలు కూడా సరిగా ఇవ్వటంలో వెంటనే మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆరతి నాన్న, వాడి ఫ్యాక్టరీని భూస్థాపన చేయమంటావా? వాడి తల నరికి నీ పాదాల ముందు పడేయమంటావా? అలా చూడటానికి వీల్లేదు కామ్రేడ్. ఫ్యాక్టరీ నాశనం చేస్తే వేలాది మంది కార్మికులు నిరుద్యోగులు అవుతారు. అలా జరగటానికి వీల్లేదు. పోనీ వాడిని చంపడం కూడా మన అభిమతం కాదు. ఎందుకంటే ప్రాణాలు తీయటం మన లక్ష్యం కాదు. అందుకే ఈ రాత్రికే వారింటికి వెళ్ళి వారి సంపదనంతా కొల్లగొట్టి కార్మికులకి అందరికి సమానంగా పంచు. మరొకసారి కార్మికులకు అన్యాయం జరిగిందంటే వారి జీవితంలో చివరి రోజు అదే అవుతుందని నా మాటగా వారికి హెచ్చరించు. అలాగే అన్న, నీ ఆజ్ఞ అక్షరాలు అమలు చేస్తాం. మరొక విషయం కామ్రేడ్, చింతపల్లి జమీందార్ ఆగడాలు రోజు రోజుకి మిరిపోతున్నాయి అంట. వెంటనే వాడికి అవునన్నా, రోజు రోజుకి వాడి కామదాహానికి ఎంతో మంది ఆడపిల్లలు బలి అయిపోతున్నాడు. అదేమని అడిగిన వాడిని నిర్దోషంగా అడిగేస్తున్నాడు. అందుకే 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 వాడికి బతకడానికి వీల్లేదు. రణరక్త సిక్తమైన ఈ రాక్షస పనుల్లో వాడు
ప్రాణం రక్తానికి రక్తం మన సిద్ధాంతం. అందుకే వాడిని విధాత వాడిని తిట్టినా ఏం రాశాడో తెలియదు, కానీ వాడిని తిట్టినా నేను ఈ రోజే వాడు పతాక సన్నివేశిస్తున్నా. వాళ్ళ తల నరికి నేనే ముగింపు చెబుతా. మరొక విషయం కామ్రేడ్, అన్నా చిలకలూరుపేట చింతామణి ఎంతో మంది యువకులను వల్ల వేసుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. నువ్వు వెళ్ళి దానికి బుద్ధి చెప్పిరా. అలాగే అన్నా.
గుడ్ మార్నింగ్. లాల్ సలాం మై డియర్ కామ్రేడ్. ఎవరు నువ్వు? నేను ఈనాడు పేపర్ జర్నలిస్ట్ని. నా పేరు కుమార్. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. నాయకుడు కావాలని వచ్చావా? నేనేమన్నా రాజకీయ నాయకుడినా? కాదే, నమ్ముకున్న సిద్ధాంతం కోసం జననాణ్యాన్ని వదిలి మహారణ్యంలో మనుగోడు సాగిస్తున్న ఒక మహర్షిని. అందుకే కామ్రేడ్, అందుకే మీ అనుభవాలను ప్రజలకు తెలియజేయడం కోసం, మీ సిద్ధాంతాలు వెనుకున్న పవిత్రమైన ఆశయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. పరాయి పాలన అంతరించి 60 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది. కానీ ఏ రోజైనా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కరోజైనా ఆలోచించాడా? లేదే. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం అనేక పథకాలు పంచిపెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. పథకాలు ప్రవేశపెట్టింది పార్టీ పబ్లిసిటీ కోసం. కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది పార్టీలోని కార్యకర్తల కోసం, బడా కాంట్రాక్టర్ల కోసం. ఇంతకు నువ్వు తిరుగుబాటు చేసేది ప్రజాస్వామ్యం మీదనా? నా ఈ తిరుగుబాటు ఆ ప్రజలకు అన్యాయం చేసే ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఐ డోంట్ కేర్. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వే శిక్ష విధిస్తుంటే ఇక ప్రభుత్వం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? నువ్వు చేసే పని నీకు తప్పని తెలియదా? తెలిసి కూడా ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు? నేను చేసేది ముమ్మాటికి తప్పు కాదు. పచ్చ నోట్లతో ప్రభుత్వాన్ని శాసిస్తున్నా ఈ దుర్మార్గులను శిక్షిస్తున్నాను. ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాను. పెగ్గు మందు కోసం 100 రూపాయల నోటు కోసం ఓటు నమ్ముకునే ఈ జనాల్లో నువ్వు అనుకున్న చైతన్యం వస్తుందంటావా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. బాధలు భరించి భరించి, అవమానాలు సహించి సహించి ఏదో ఒక రోజు వాళ్ళ చైతన్యం ఉప్పెనలాగా వస్తుంది. ఆ ఉప్పెనలో ఈ దుర్మార్గ నాయకులు, అధికారుల తలలు బంతుల్లాగా దొల్లుతాయి. నువ్వు ఉగ్రవాది, అనేక మందిని హత్య చేశావు. ప్రభుత్వం నీ మీద మోస్ట్ వాంటెడ్ కేసు కూడా తెరిచింది. కనిపిస్తే కాల్చివేయమని వారెంట్ కూడా జారీ చేసింది. మరి దీనికి నీ సమాధానం? ఇప్పటికీ నీ మనసులో మాట బయట పెట్టావా?